ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. జూన్ 3, 4, 5 తారీఖులో సింహరాశి వారు మీరు పొరపాటున కూడా ఈ ముగ్గురు వ్యక్తులని అస్సలు నమ్మకండి. నమ్మక ద్రోహులు, ప్రాణాలకే ప్రమాదం. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసు. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజుల్లో మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. సింహరాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా సాధారణం కాదు. ఇది మీ జీవితాన్ని, మీ భవిష్యత్తుని, మీ మానసిక ప్రశాంతిని పూర్తిగా మార్చేసి ఒక చాలా ముఖ్యమైన విషయం. మీ దగ్గరగా తిరుగుతూ మీ మంచి కోసం మాట్లాడుతున్నట్లు నటిస్తూ మీ జీవితంలో నెమ్మదిగా ఒక విషయంలాగా నష్టాన్ని కలిగిస్తున్న ముగ్గురు వ్యక్తుల గురించి ఈ వీడియోలో చాలా సుష్టంగా చెప్తాను. వీళ్ళని మీరు శత్రువులుగా ఎప్పుడు అనుకోరు. ఎందుకంటే శత్రువు కత్తి పట్టుకొని ఎదురుగా వస్తాడు. వాడిని మనం చాలా సులభంగా పసిగట్టవచ్చు. వాడు వస్తున్నాడు కదా అని మనం చాలా జాగ్రత్తగా పడతాం. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు మన ఇంట్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో లేదా మీతో రోజు చాలా ప్రేమగా, ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళలోనే ఉంటారు. వీళ్ళు మీ భుజం మీద చెయ్యి వేసి నడుస్తారు. మీ కంచంలో తింటారు. మీ కష్ట సుఖాలు వింటారు. మనం వాళ్ళని మన వాళ్ళే కదా అని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. కానీ అసలు షాక్ ఇప్పుడే మొదలవుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇటీవల ఈ సింహరాశి వారికి చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఊహించని విధంగా డబ్బు నష్టం జరగబోతుంది. ఎప్పుడు లేని విధంగా మానసిక ప్రశాంతత, ఒత్తిడి ఉండుతుంది. చేతికి వచ్చిన పనులన్నీ ఇక రేపు అయిపోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. వీటికి కారణం మీ గ్రహాలు బాగా లేకపోవడం లేదు, మీ అదృష్టం చెడిపోవడం కాదు. మీ చుట్టూ ఉంటూ మీ గాలి పీల్చుకుంటూ కొందరు చెడు ఆలోచనలు, వారి కళ్ళతో ఉన్న అసూయ, వారి మనసులో ఉన్న కుట్రలే దీనికి ముఖ్య కారణం. ఈ రోజు ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా ఆపకుండా చూస్తే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు మీ జీవితంలో ఎలా అడ్డుకుంటున్నారు, మరియు వాళ్ళ పేర్లు మొదటి అక్షరాల్లో కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోని మిస్ అయినట్లయితే మీరు మీ జీవితంలో రాబోయే ఒక చాలా పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశాన్ని కోల్పోతారు. సింహరాశి వారు పుట్టుకతోనే నాయకులు. ఏ పని చేసినా కూడా ముందుండి నడిపిస్తారు. కానీ ఒక్కొక్కసారి అలాంటి నాయకులను కూడా పక్కన పెట్టిన వాళ్ళే మోసం చేస్తారు. ఆ మోసం నుంచి బయటపడాలి అంటే ఈ వీడియోని మీ కోసమే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనిపిస్తే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు మీ నిజమైన స్నేహితులకి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక సింహరాశి వారికి ఒక ముఖ్యమైన సందేహం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళ్ళిపోతాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఎలాగైతే తన కాంతిని ప్రపంచం మొత్తానికి పంచుతాడో, సింహరాశి వారు కూడా అంతే మంచి మనసును కలిగి ఉంటారు. వీరు సహజంగానే చాలా నమ్మకస్తులు. ఎవరైనా మనసు ఇచ్చి మాట్లాడితే మాత్రం ప్రాణం ఇచ్చేసినట్లుగా వాళ్ళని భావిస్తారు. మీ దగ్గరకు వచ్చి ఎవరైనా కష్టమని చెబితే వాళ్ళు అబద్ధం చెబుతున్నారా, నిజం చెబుతున్నారా అని కూడా ఆలోచించరు. మీ చెవుల్లో ఉన్నదంతా తీసి ఇచ్చేస్తారు. గొప్ప గుణం మీది. మీ మనసులో ఎలాంటి చెడు దానం, మోసం, కుట్ర ఉండదు. ఒక విషయం చెప్పాలి అంటే ముఖం మీదే
కోపంగాను సంతోషంగాను చెప్పిస్తాను. తమ వెనకాల గోతులు తవ్వి అలవాటు మీకు అస్సలు లేదు. ఇక్కడ ఒక చాలా మంది సింహరాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. మీ మనసులో మోసం లేదు కాబట్టి ఎదుటి వారు కూడా మీలాగే స్వచ్ఛంగా ఉంటారు అని మీరు నమ్మేస్తున్నారు. వాళ్ళు కూడా మీలాగే మంచి వాళ్ళు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ సమాజం మీరు అనుకున్నంత సాదాసీదాగా లేదు. ఈ మధ్య కాలంలో మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలని, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీరు కష్టపడే తీరుని చూసి లోపల చాలా కాల్చుకుపోతున్నారు. బయటకు మాత్రం నవ్వుతూ మీ పొగడ్తలు చెప్పుకుంటూ మీరు చాలా గ్రేట్ అని మాట్లాడుకుంటున్నారు. కానీ లోపల మాత్రం వీళ్ళు ఎందుకు ఇంత ఎదుగుతున్నారు, వీళ్ళని ఎలాగైనా కిందికి లాగాలి అని చాలా అసూయతోటి రగిలిపోతున్నారు. గత కొన్ని రోజులుగా, బహుశా కొన్ని నెలలుగా మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగి ఉండవచ్చు. మీరు కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఈ విషయాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఏంటో కారణం లేకుండానే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు పెరగడం, చెప్పబోయే పని వస్తుందని డబ్బు చివరి నిమిషంలోనే చేతికి రాకుండా చెడిపోవడం జరుగుతూ ఉండవచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలోని నీళ్లలాగా ఖర్చు అయిపోవడం, పొదుపు చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే పగళ్ళు రాత్రులు పడుకున్నప్పుడు తెలియని టెన్షన్, గుండెల్లో ఏదో భారం, పీడకలలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇలాంటివి మీరు ఫేస్ చేసుకుంటూ ఉండవచ్చు. నిన్నటి వరకు మీతో చాలా ఆప్యాయంగా ఉన్న కొంతమంది అకస్మాత్తుగా మీతో ముఖం చాటేయడం లేదా దూరంగా ప్రవర్తించడం మీరు గమనించి ఉంటారు. ఇవన్నీ ఊరికే జరగవు. ఇవన్నీ చూసి మీరు నాకే ఎందుకు ఇలా జరగబోతుంది, నా జాతకం బాగోలేదా, దేవుడు నన్ను కరిగించడం లేదు, నేను అందరికీ మంచి చేస్తున్నాను కదా అని బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నవి కావు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రస్తుతం సింహరాశి వారి మీద కొన్ని బలమైన చెడు ప్రభావాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎదగకూడడానికి మీరు ఎప్పుడు ఎదుటి వాళ్ళకంటే సింహరాశి వారు మీరు పొరపాటున కూడా ఈ ముగ్గురు వ్యక్తులను అస్సలు నమ్మకండి. నమ్మక ద్రోహులని తెలుసుకున్నారు కదా. సింహరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. శుక్రవారం రోజు తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించండి. సింహరాశి వారు తద్వారా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.